హాయ్ ఫ్రెండ్స్, సిటీలో ఉండే ప్రతి మధ్యతరగతి కుటుంబానికి షాపింగ్ స్పాట్ అంటే డీమార్ట్. మిగతా మార్ట్స్తో పోలిస్తే చాలా వరకు సరుకులని డీమార్ట్లో తక్కువ ధరకే దొరుకుతాయి. అసలు ఈ డీమార్ట్ తక్కువ ధరకు సరుకులను ఎలా అమ్ముతుంది, దానికి లాభాలు ఎలా వస్తాయి, అదే అసలు రహస్యం. డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ మాస్టర్ మైండ్తో ఈ బిజినెస్ మోడల్ తయారు చేశారు. ఇందులో జనాలతో పాటు స్టోర్ యాజమానికి కూడా లాభమే. అసలు ఈ రాధాకిషన్ దమానీ గారు ఎవరు? రాజస్థాన్లోని బికనీర్లో మహేశ్వరి మార్వాడి కుటుంబంలో పుట్టాడు రాధాకిషన్ దమానీ. ఈయన పుట్టుకతో ధనవంతుడు కాదు. తండ్రి ముంబైలోని దలాల్ స్ట్రీట్లో పనిచేసేవాడు. ఈ రాధాకృష్ణన్ దమానీ గారు ముంబై యూనివర్సిటీలో కామర్స్ చదివాడు. చదువు మధ్యలోనే మానేసి తండ్రి మొదలుపెట్టిన మెటల్ రోలర్స్ వ్యాపారంలో చేరాడు. రాధాకిషన్ దమానీ గారు వ్యాపారవేత్తగానే కాదు, ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. పూర్తి పేరు రాధాకిషన్ శివకిషన్ దమానీ. అందరూ ఆర్కే దమానీ అని పిలుస్తారు. ఈయన డీమార్ట్తో పాటు బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ని కూడా స్థాపించాడు. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. దీని ద్వారా దమానీ గారు తన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోను మేనేజ్ చేస్తుంటాడు. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం 2021లో ప్రపంచంలో సంపన్న వ్యక్తుల జాబితాలో ఈయన 98వ అత్యంత సంపన్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఇండియాలోనే అతి పెద్ద రిటైల్ చైన్లలో ఒకటైన డీమార్ట్ వెనుకున్న మాస్టర్ మైండ్ ఈ రాధాకిషన్ దమానీ గారు. ఆయనకున్న దూరదృష్టి వల్లే ఈ మార్ట్లో ఎన్నో లాభాలు నడుస్తున్నాయి. ఈయన తన బిజినెస్ని నిలబెట్టుకోవడానికి ఎన్నో కొత్త పద్ధతులను తీసుకొచ్చాడు. కస్టమర్ని సాటిస్ఫై చేయడమే ధ్యేయంగా వ్యాపారాన్ని నడిపించారు. రీటైల్ పరిశ్రమలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. క్వాలిటీ ప్రోడక్ట్స్ని తక్కువ ధరలకే అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకే డీమార్ట్ ఇండియాలోని అతిపెద్ద హైపర్ మార్కెట్లలో ఒకటిగా ఎదిగింది. ఈ డీమార్ట్లో అనేక రకాల ఫుడ్స్, బట్టలు, ఇంట్లో రెగ్యులర్గా వాడే వస్తువులు దొరుకుతాయి. మిగతా మార్ట్లు లాభాలు పెంచుకోవడంలో పోటీ పడితే డీమార్ట్ మాత్రం ధరలను తగ్గించడంలో పోటీ పడుతుంది. రాధాకిషన్ గారి తండ్రి చనిపోయిన తర్వాత స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ తో స్టాక్ బ్రోకర్ గా కెరీర్ మొదలు పెట్టారు. 1980లో మిస్టర్ వైట్ అండ్ వైట్ అనే స్టాక్స్ లో పెట్టుబడి పెట్టాడు. తర్వాత స్టార్ట్ సెల్లింగ్ ప్రాక్టీస్ చేశాడు. 1999లో దమానీ అప్నా బజార్ అనే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ స్టోర్ ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకున్నాడు. దాని బిజినెస్ మోడల్ గురించి తెలుసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ అతని మైండ్లో నుంచి స్టోర్ పెట్టాలనే ఆలోచన మాత్రం అలానే ఉంది. దాంతో 2002లో ముంబైలోని పోవైలో డీమార్ట్ స్టోర్ మొదలుపెట్టాడు. 2010 నాటికి డీమార్ట్ 25 స్టోర్లతో హైపర్ మార్కెట్స్ చైన్గా మారింది. ఈ డీమార్ట్ 2017లో ఐపీఓకి వెళ్ళింది. డీమార్ట్ పెట్టిన తర్వాతే 2020లో 16.5 బిలియన్ల అమెరికన్ డాలర్ల నెట్ వాల్యూతో ఇండియాలోనే 4th రిచెస్ట్ పర్సన్ అయ్యాడు దమానీ గారు. దమానీ గారు డీమార్ట్ని మొదలు పెట్టేటప్పటికే స్టాక్ మార్కెట్లో బాగా సంపాదించేశాడు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ రీటైల్ మార్కెట్లలో లాభాలు తెచ్చిపెట్టదు కదా. అందుకే లాభాల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇతర రీటైల్ చైన్ కంపెనీల స్టోర్స్ కోసం బిల్డింగ్స్ని అద్దెకి తీసుకుంటే స్టోర్ల సంఖ్య పెంచుకోవచ్చు, కానీ ఎక్స్ట్రా ఛార్జెస్ పెరుగుతాయి. అందువల్లే వీలైనంత వరకు సొంత బిల్డింగ్స్లోనే మార్ట్స్ పెట్టాడు. అప్పటికే మార్కెట్లో సక్సెస్ఫుల్గా నడుస్తున్న బిగ్ బజార్ లాంటి స్టోర్లు రెంట్ మోడల్లోనే ఉన్నాయి. అద్దె ఫర్నిచర్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశాయి. కాబట్టి దమానీ గారు అలాంటి వాటి కోసం ఎక్కువగా ఖర్చు చేయకూడదని కొన్ని ప్లాన్స్ వేశాడు. ఆయన ఫాలో అయిన స్ట్రాటజీస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హై వాల్యూమ్, లో మార్జిన్. డీమార్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి దానికి పోటీగా చాలా మార్ట్లున్నాయి. అయినా దాన్ని తట్టుకునేందుకు ముందుగా తక్కువ మార్జిన్ సరుకులు అమ్మడం మొదలుపెట్టారు. అంటే వారి లక్ష్యం ఎక్కువ లాభం కాదు, ఎక్కువ వాల్యూమ్ అమ్మాలి. ఎక్కువ వాల్యూమ్ అమ్మడం ద్వారా తక్కువ ధరలకు సరుకులు అమ్మారు. దాంతో ఎక్కువ సరుకులు అమ్ముడయ్యాయి. ఎక్కువ సరుకులు అమ్మడం వల్ల ఎక్కువ ధరకు అమ్మే స్టోర్లతో పోలిస్తే డీమార్ట్కే మోర్ ప్రాఫిట్స్ వచ్చాయి. డీమార్ట్ ఇతర కంపెనీల నుంచి సరుకులు కొనేటప్పుడు కూడా ఈ స్ట్రాటజీనే వాడుతుంది. ఎక్కువ వాల్యూమ్ని తక్కువ ధరకు కొంటుంది. అద్దె కట్టే పని లేదు. ఈ రాధాకిషన్ దమానీ గారిని ఇండియన్ వారెన్ బఫెట్లా పిలుస్తారు. ఎందుకంటే వారెన్ బఫెట్లా దమానీ కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పెడతాడు. రెగ్యులర్గా అద్దె కట్టడంతో పోలిస్తే ఒకేసారి ఎక్కువ డబ్బు పెట్టి భూమి కొంటే భవిష్యత్తులో ఆ భూమి వాల్యూ పెరుగుతుంది. పైగా ప్రతి నెల అద్దె కట్టాల్సినంత అవసరం కూడా ఉండదు. అందుకే డీమార్ట్ స్టోర్లన్నీ సొంత స్థలాల్లో కట్టినవే. డీమార్ట్లో లాభాలు రాగానే ఒక్కసారిగా కొత్త స్టోర్లను పెట్టలేదు. లాభాలు వస్తున్న కొద్దీ ఒక్కొక్కటిగా పెంచుతూ వచ్చాడు. డీమార్ట్ పెట్టిన మొదటి 15 ఏళ్లలో కేవలం 4 రాష్ట్రాల్లో మాత్రమే విస్తరించింది. 2017లో కంపెనీ పబ్లిక్గా మారిన తర్వాతే 12 రాష్ట్రాల్లో స్టోర్లు పెట్టారు. అంతేకాదు, మొదటి 16 ఏళ్లలో పెట్టింది
119 స్టోర్లు మాత్రమే. నిదానమే ప్రధానంగా వ్యాపారాన్ని విస్తరించాడు. అందుకే డీమార్ట్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క స్టోర్ని కూడా మూసివేయలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 400కు పైగా స్టోర్లు ఉన్నాయి. ఎప్పుడూ స్టాక్. చాలా మాటలలో డిమాండ్ ఎక్కువగా ఉన్న వస్తువుల స్టాక్ అయిపోగానే అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్స్ పెట్టేస్తారు. కానీ డీమార్ట్లో ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ. ఎంత డిమాండ్ ఉన్న వస్తువులైనా ఎప్పుడూ స్టాక్ ఉంటాయి. అందుకే డీమార్ట్కు వెళ్లే కస్టమర్స్ నిరాశతో తిరిగి వెళ్లే పరిస్థితి అస్సలు రాదు. తక్కువ ధరకు కొనండి, చౌకగా అమ్మండి. సాధారణంగా చాలా స్టోర్లు కంపెనీల నుంచి వస్తువులు తీసుకొని అవి అమ్మిన తర్వాతే తిరిగి కంపెనీలకి డబ్బులు ఇస్తాయి. లేదంటే స్టాక్ కొని నెల లేదా 2 నెలలకు డబ్బులు ఇస్తాయి. అందువల్ల ఆ వెయిటింగ్ పీరియడ్లో నష్టపోకుండా ఉండేందుకు కంపెనీలు కాస్త ఎక్కువ డబ్బు తీసుకుంటాయి. కానీ డీమార్ట్ మాత్రం తన సప్లయర్స్కు వారం రోజుల్లోపే డబ్బులు చెల్లిస్తుంది. అలా చేయడం వల్ల కంపెనీలు ఇతర స్టోర్లతో పోలిస్తే డీమార్ట్కు తక్కువ ధరలకే సరుకులు అమ్మేవారు. చిన్న సప్లై చైన్. ఏ రాష్ట్రంలో స్టోర్ పెడితే ఆ రాష్ట్రంలో దొరికే సరుకులే ఎక్కువగా అమ్ముతారు. పెద్ద సప్లై చైన్ ఏర్పాటు చేసుకొని ఒకే చోట నుంచి అన్ని రాష్ట్రాలకు సరఫరా చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకే డీమార్ట్లో లోకల్గా దొరికే ప్రోడక్ట్స్నే ఎక్కువగా అమ్ముతుంటారు. ఈ డీమార్ట్స్ని మధ్యతరగతి స్టోర్స్ అంటారు. సాధారణంగా సూపర్ మార్కెట్లో ఇటు మధ్యతరగతి వాళ్లకు అటు డబ్బున్న వాళ్లకు సరిపోయే ప్రోడక్ట్స్ ఉంచుతుంటారు. కానీ డీమార్ట్ స్పెషల్గా మధ్యతరగతి వాళ్ళ కోసం నడిచే స్టోర్. ఈ స్టోర్లో నిత్యావసరాలే ఎక్కువగా ఉంటాయి. లగ్జరీ వస్తువులు చాలా తక్కువగా కనిపిస్తాయి. ప్రీమియం ప్రోడక్ట్స్ చాలా తక్కువ. అంటే ఎక్కువగా అమ్ముడయ్యే వస్తువుల కోసమే డీమార్ట్. ఈ డీమార్ట్లో స్పేస్ కూడా ఎక్కువగా అమ్ముడయ్యే వస్తువుల కోసమే ఉంటుంది. ఇవే కాదు, రాధా కిషన్ దమానీ గారు ఇంకా ఎన్నో స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు. డీమార్ట్ కోసం వీళ్ళు పెద్దగా పబ్లిసిటీ చేయరు. అంటే పబ్లిసిటీకి అయ్యే ఖర్చు తగ్గినట్టే కదా. కరోనా తర్వాత అన్ని రకాల గ్రాసరీలు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే డెలివరీ చేసే ట్రెండ్ మొదలైంది. దాంతో డీమార్ట్ కూడా ఆన్లైన్ డెలివరీ సర్వీస్ తీసుకొచ్చింది. అయినా ఆఫ్లైన్లో కొనేవాళ్లే ఎక్కువ. చాలా స్టోర్లలో వస్తువులను డిస్ప్లే చేయడానికి ఎక్కువ ప్లేస్ కేటాయిస్తారు. కానీ డీమార్ట్లో మాత్రం తక్కువ స్థలంలో ఎక్కువ వస్తువులు పెడతారు. కస్టమర్కు అవసరమైన వస్తువు ఎక్కడున్నా వెతుక్కొని తీసుకుంటాడనేదే వాళ్ళ సిద్ధాంతం. మిగతా స్టోర్లలో ఎక్కువ క్యాష్ కౌంటర్లు కనిపిస్తుంటాయి. కానీ డీమార్ట్లో మాత్రం కొన్నిసార్లు బిల్లింగ్ దగ్గర క్యూ కడతారు. అందుకు కారణం అవసరానికి మించి క్యాష్ కౌంటర్లు ఉండవు. దానివల్ల అదనంగా ఉద్యోగులు మెయింటెనెన్స్ ఖర్చు తగ్గినట్టే కదా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.